హలో హాయ్ అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీరస్తు ఫుడ్ వరల్డ్. ఇవాళ మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. అరటికాయ చేపల పులుసు అన్నాను కదా అని చేపలు ఉంటాయనుకోకండోయ్. ఇట్స్ ప్యూర్ వెజిటేరియన్ రెసిపీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేయండి, ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా 2 పచ్చి అరటిపండ్లు తీసుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఇలాంటి పచ్చి అరటిపండ్లు తీసుకొని పైన లేయర్ని పీలర్తో తీసేసుకోవాలి. అరటిపండు తోలుని పైన పీలర్తో తీసేసుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఇలా తీసుకోవాలి. ఎక్కువ లోతుగా తీసుకోకూడదు, ఎందుకంటే అవి మనం ఫ్రై చేసి మళ్ళీ కర్రీలోకి వేస్తాం కాబట్టి దానికి సపోర్ట్కి ఉండాలి. కాబట్టి ఎక్కువ పీల్ చేసుకోకూడదు, జస్ట్ పైన లేయర్ మాత్రమే పీల్ చేసుకోవాలి. ఇదండి, ఇలా పైన లేయర్ మాత్రమే పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా నీట్గా పీల్ చేసుకోవాలి, ఎందుకంటే మనం మళ్ళీ స్లైసెస్గా కట్ చేస్తాము వీటిని. సో అప్పుడు ఇది అంతా చెదిరిపోకుండా, సో పైన లేయర్ మాత్రమే కట్ చేసుకోవాలి. పైన లేయర్ అంతా ఇలా చిన్నగా నీట్గా తీసేసుకోవాలి. ఇప్పుడు వీటిని చేప ముక్కల షేప్లో వచ్చేలాగా కట్ చేసుకుందాము. కొంచెం క్రాస్గా కట్ చేసుకుందాము. చూపిస్తున్నాను కదండి వీడియోలో, ఈ విధంగా కొంచెం మందంతో కట్ చేసుకుందాము. మరి నైస్గా కట్ చేసుకోకూడదు, కొంచెం మందంతో ఇలా పీసెస్గా చూడండి, ఇంత మందం ఉంటే సరిపోతుంది. ఇలా పీసెస్గా కట్ చేసుకుందామండి. ఇప్పుడు వీటికి చిన్నగా హోల్ చేసుకుందాము. జస్ట్ ఊరికే ఫిష్ లాగా అనిపించడానికి చిన్నగా ఇలా హోల్ చేసుకున్నాము. చూస్తున్నారు కదా, ఇలా చిన్న చిన్న హోల్స్ అన్నిటికీ ఇలా పెట్టేసుకున్నాను. ఇప్పుడు వీటిని వాష్ చేసుకుందాము. వీటన్నిటిని వాటర్లోకి కొంచెం రాళ్ళుప్పు వేసుకొని వీటిలోకి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ అన్నిటిని వేసుకొని బాగా క్లీన్ చేసుకుందామండి. జిగురు అంతా పోయేలాగా, ఎక్కువ ప్రెస్ చేయకుండా సైడ్స్ పైన జిగురు ఉండేదంతా పోయేలాగా బాగా నీట్గా కడిగేసుకోవాలి. వీటినన్నీ మనం ఒక ప్లేట్లో పక్కకు తీసి పెట్టుకుందాం. ఒక్కొక్కటి ఇలా తీసి ఇవి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు గొజ్జుకి చింతపండు, ఒక నిమ్మపండు సైజ్ అంత చింతపండుని వేసుకొని ఒక పెద్ద గ్లాస్ అని వాటర్, మనం వాటర్ తాగుతాం కదా, ఆ గ్లాస్ నిండా వాటర్ని పెట్టేసి నానబెట్టేద్దామండి. ఇప్పుడు మసాలా పొడి రెడీ చేసుకుందాము. 2 స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి. మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ధనియాలను వేపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉన్న మంటతోని వీటిని అంతా బాగా మంచి కలర్ వచ్చేలాగా వేపుకోవాలి. 1 మినిట్ తర్వాత ఇందులోకి జీలకర్ర వేసుకొని ఇది ఒక 1 మినిట్ వేపుకోవాలి. ఇది చిటపట అని స్టార్ట్ అవుతూనే ఇందులోకి మెంతులు యాడ్ చేసుకుందామండి. మెంతులు కూడా వేసుకొని బాగా ఒక 1 to 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోని మంచి స్మెల్ వస్తుందండి, అప్పటి వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2.5 స్పూన్స్ కొబ్బరి పొడి వేసుకుందామండి. నా దగ్గర కొబ్బరి పొడి ఉంది కాబట్టి నేను కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే కట్ చేసి పీసెస్గా వేసుకొని రెడ్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలండి. కానీ లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది. సో లో ఫ్లేమ్లోనే మీరు బాగా వేపుకోవాలి. ఇంకా కొంచెం కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. ఇప్పుడు వీటినంతా మిక్సీ పట్టేసుకుందాము. చూసారు కదండి, ఇలా ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు అదే మిక్సీలోకి 10 తెల్లవాయలు, 1 ఇంచ్ అల్లం కట్ చేసి పీసెస్గా, ఒక పెద్ద సైజ్ ఎర్రగడ్డని ఇలా పీసెస్గా కట్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకుందామండి. చూస్తున్నారు కదా, ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇప్పుడు మట్టి పాత్రను పెట్టుకొని ఇందులోకి 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకుందామండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కనివ్వాలి.
ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ పీసెస్ ఉన్నాయి కదండి, ఆ అరటికాయ పీసెస్ అన్నిటిని ఇందులోకి వేసి ఒకసారి బాగా వేయించుకుందాము. జస్ట్ 2 మినిట్స్ అంతే అండి, ఎక్కువసేపు కూడా వేయించకూడదు. అన్నిటినీ వేసేసి 2 మినిట్స్ అందులో మగ్గనివ్వాలి. అన్నీ వేసి నిదానంగా కలుపుకోవాలండి. ఫాస్ట్గా కలపడం అలా చేయకూడదు, ఎందుకంటే అవి విరిగిపోతాయి. సో ఆయిల్లో ఫ్రై అవ్వనిద్దాము. స్లోగా ఒక సైడ్ నుంచి అన్నీ కలుపుకోవాలి. అన్నీ ఇలా ఒక సైడ్ నుంచి స్లోగా ఒకటొకటి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు 2 వేసుకొని వీటినంతా బాగా ఒకసారి కలిపేసుకుందాము. కొంచెం ఉప్పు వేసుకొని వీటిని అంతా ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇవన్నీ ప్లేట్లో తీసి పెట్టుకుందామండి. ఇవి బాగా మెత్తగా సాఫ్ట్గా అయిపోయింటాయి. వీటిని అన్నీ పక్కన తీసి పెట్టుకుందామండి. అదే ఆయిల్లోకి ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ ఆనియన్, చిన్న పీసెస్ని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని వేసి బాగా వేయించుకుందాము. కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకుందామండి. వీటిలోకి మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ని వేసుకొని బాగా అంతా ఒకసారి కలిపేసుకుందాము. పేస్ట్ని బాగా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి పేస్ట్ని. బాగా అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకుందామండి. ఇప్పుడు దీనిపైన కరెక్ట్గా 3 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంటుందండి. ఇప్పుడు ఇందులోకి మనము 1½ స్పూన్ కారం పొడి వేసుకుందాము. రాళ్ళుప్పు వేసుకుందామండి. మనం ఏ కర్రీలోకైనా రాళ్ళుప్పు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోకి కొంచెం పసుపు యాడ్ చేసుకుందాము. వీటినంతా బాగా ఒకసారి కలిపేసుకుందాము. బాగా అంతా మసాలా అంతా కలిసేలాగా, పొళ్ళు మసాలా కలిసేలాగా అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గొజ్జు ఉంది కదండి, అది ఇప్పుడు ఇందులోకి మనం యాడ్ చేసేసుకుందాము. ఇందులోకి 2 గ్లాసులు ఎసురు వేసుకుందామండి. బాగా అంతా ఒకసారి కలుపుకుందాము. ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు, మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఫస్ట్లో పౌడర్, ఆ పౌడర్ మసాలా పౌడర్ని అంతా వేసేసుకొని బాగా అంతా ఒకసారి కలుపుకుందామండి. ఇందులోకి ఘాట్లు పెట్టుకున్న 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాము. మీకు కారం ఎక్కువ వద్దు అనుకున్న వాళ్ళు పచ్చిమిరపకాయలు టోటలీ ఆప్షనల్ అండి. కారం పొడితోనే ఓకే అనుకున్నోళ్ళు పచ్చిమిరపకాయలు వేసుకోని అవసరం లేదు. ఇలా బాగా ఎసురు కాగుతున్నప్పుడు మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న అరటికాయ ముక్కలన్నిటినీ నిదానంగా ఒకటి తర్వాత ఒకటి వేయాలండి.
ఇలా అన్ని నిదానంగా ఒకటి తర్వాత ఒకటి దాంట్లోకి వేసుకోవాలి. ఒకసారి స్లోగా సైడ్ నుంచి ఇలా కలుపుకోవాలండి. గ్రేవీ కన్సిస్టెన్సీలో ఉంది కదండి, బాగా ఉడికి కొంచెం చిక్కదనం వచ్చేంత వరకు, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా ఉడకనివ్వాలి. ఈ స్టేజ్లో కొంచెం గరం మసాలా పొడిని మనం వేసుకోవాలండి. వేసి బాగా నీట్గా కలిపేసి మనం స్టవ్ ఆఫ్ చేసి పైన మూత పెట్టేసుకోవాలి. ఎందుకంటే కొంచెం సేపటికి అరటికాయలోకి వాటర్ అన్నీ పీల్చుకొనేసి ఇది బాగా థిక్ గ్రేవీ లాగా తయారైపోతుంది. ఇంతే అండి, ఎంతో సింపుల్గా ఉండే అరటికాయ చేపల పులుసు రెడీ అయినట్టే. చూస్తున్నారు కదా ఎంత లుక్స్ వైజ్ సూపర్ ఉంది. అండ్ మేము టేస్ట్ కూడా చేసాము, ఇట్స్ ఎక్సలెంట్ టేస్ట్. దీనిపైన ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకుందామండి. ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మీరు స్టాప్ చేసేసేయండి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. లిడ్ క్లోజ్ చేసేసి ఆఫ్ చేసేసేయండి. చూస్తున్నారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ చేపల పులుసు ఈజీగా ఇలా తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీరస్తు ఫుడ్ వరల్డ్.